Hello guys, welcome back. My name is Srinath and currently I'm a final year student at CVR College of Engineering. ఇప్పుడు చాలా మంది ఏం రిక్వెస్ట్ చేశారంటే అసలు CVR కాలేజ్ ఎట్లుంటుంది, CVR మనకి ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి స్పోర్ట్స్, ఫెస్ట్ ఇవన్నీ ఎట్లుంటాయని చెప్పేసి చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో మనకి చాలా మంది రిక్వెస్ట్ చేసినప్పుడు వీడియో ఏమని చెప్పేసి సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు యూస్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నేను బీటెక్ ఏదో కాలేజ్ చదివేస్తా ఫస్ట్ టు ఫోర్త్ ఇయర్, ఏదో కాలేజ్ చదివేస్తే నాకు మంచి ప్లేస్మెంట్ వచ్చేస్తుంది ఫోర్త్ ఇయర్ లోపల చెప్పి అనుకుంటారు. బట్ రియాలిటీ అట్లా కాదనమాట. మనకి చాలా మంది అట్లా అనుకుంటారు కానీ అసలు జరగట్లేదు. అప్పుడు జరిగేది కానీ ఇప్పుడు జరగట్లేదు. బికాస్ మనకి మార్కెట్ డౌన్ ఉంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో కంపెనీస్ జస్ట్ ఒక 3 to 5 lakhs మాత్రమే మనకి ఆఫర్ చేస్తారు స్టూడెంట్స్కి ఎంసెట్ కాలేజ్లో. సో మీరు మాత్రం కంపల్సరీ యూనిక్ ఉండాలి, స్టాండర్డ్ అవ్వాలి క్రౌడ్లోకి వెళ్ళి. సో అట్లయితే మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఎందుకు అట్లా మంచి ప్యాకేజ్ రావట్లేదు, మంచి ప్యాకేజ్ రావాలంటే ఏం చేయాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలని చెప్పేసి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అంటే క్లారిఫై చేయడానికి మీకోసం ఒక ఫ్రీ అండ్ లైవ్ వెబినార్ అయితే కండక్ట్ చేపిస్తాను అనమాట. ఇది లైవ్ వెబినార్ అండ్ ఫ్రీ వెబినార్ కాబట్టి డెఫినెట్గా యూజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసేసి సో వెబినార్కి అయితే రిజిస్టర్ అయిపోండి. ఈ వెబినార్ అటెండ్ అయితే మీకు ఏమేమి యూజెస్ ఉంటాయంటే, సో ఫస్ట్ మీకు మంచి కెరియర్ గైడెన్స్ వస్తుంది. అసలు మీకు ఫస్ట్ టు ఫోర్త్ ఇయర్ మంచి రోడ్ మ్యాప్ లాగా అసలు ఏమేమి నేర్చుకోవాలి, ఇట్లా నేర్చుకుని మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి ఒక కెరియర్ గైడెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్, అసలు ఎక్కడెక్కడ స్కిల్స్ నేర్చుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి, ఎట్లయితే మనం ఇంటర్వ్యూలో మంచి క్లియర్ చేయగలుగుతాం అట్లా చెప్పేసి మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అనమాట. సో డెఫినెట్గా మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మీరైతే రిజిస్టర్ అయిపోండి. ఎంతమంది రిజిస్టర్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్ డెఫినెట్గా చెప్పండి. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు టాపిక్. ఇప్పుడు నేను జనరల్గా సివిఆర్ కాలేజ్ రివ్యూ ఏంటంటే నేను గుడ్ కాలేజ్ అని చెప్తాను. అంటే మరీ అంత గుడ్ కాలేజ్ కాదు, మరీ అంత వేస్ట్ కాలేజ్ కాదు, పర్లేదు, యావరేజ్ టు అబవ్ యావరేజ్ అని చెప్తాను నేను. అదే ఫస్ట్ కమింగ్ టు ఫ్యాకల్టీ ఏంటంటే మంచి ఫ్యాకల్టీ ఉంటారు అనమాట మన కాలేజ్లో, మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇప్పుడు సీట్స్ కొంచెం ఇంక్రీజ్ అయినాయి కాబట్టి మీకు ఫ్యాకల్టీతో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని, బట్ పర్లేదు అనమాట, దే ఆర్ అబవ్ యావరేజ్. అంటే మనకి ఫస్ట్ ఇయర్లో మాత్రం మంచి ఫ్యాకల్టీ ఉంటారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్లో ఏంటంటే మొత్తం మనమే చదువుకోవాల్సి ఉంటుంది. బికాస్ మనకి ఏ కాలేజ్లో కూడా మీరు సివిఆర్ కానివ్వండి, సిబిఐటి ఎక్కడైనా కూడా మనకి ఫ్యాకల్టీస్ నుంచి పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేము మనం బీటెక్ ఏంటంటే మొత్తం మనమే చదువుకోవాలి. అంటే చెప్తారు వాళ్ళు ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ ఒక లెవెల్ వరకు చెప్తారు. ఆ తర్వాత మీరు ఎగ్జామ్స్ కానివ్వండి, మీకు తర్వాత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అదనమాట. ఫ్యాకల్టీస్ అయితే పర్లేదు, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారు. నెక్స్ట్ కమింగ్ టు మనకి ప్లేస్మెంట్స్ ఏంటంటే మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటుంది అనమాట. సో నేను జాయిన్ అయినప్పుడు ఏంటంటే 2021లో అప్పుడు మనకి 2000 ప్లేస్మెంట్స్ వచ్చినాయి కాలేజ్లో. అంటే ఓవరాల్గా 100%, నియర్లీ 100% ప్లేస్మెంట్స్ ఉండే. ఇప్పుడు మనకు కొంచెం తగ్గిపోయింది. బికాస్ మార్కెట్ కొంచెం మంచిగా ఉండి ఆపర్చునిటీస్ మంచిగా ఉంటే మన ప్లేస్మెంట్ కోఆర్డినేటర్, ప్లేస్మెంట్ హెడ్, విజయమేర్ మ్యామ్ వీళ్ళందరూ మీకు మంచి ప్లేసెస్ ప్రొవైడ్ చేస్తారు. కానీ మనకి బయట మార్కెట్ లేదు కాబట్టి సో మన ప్లేస్మెంట్స్ తగ్గిపోయినాయి అనమాట. మరి సివిఆర్ అని కాదు, ఓవరాల్ ఇండియా ఐఐటీస్ కూడా తగ్గిపోయినాయి ప్లేస్మెంట్స్ అయితే. బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ డీసెంట్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అండ్ డీసెంట్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్. సో మనకి జనరల్గా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ఆన్ క్యాంపస్ 35 LP అట్లా ఉంటుంది ఈజీగా, 35 lakhs per annum. ఆఫ్ క్యాంపస్ అయితే మీరు ఎంత కావాలంటే ట్రై చేయవచ్చు, 50 lakhs, 1 crore ట్రై చేయవచ్చు. అంటే మీకు వస్తే మీకు కాలేజ్లో ఉండిపోతుంది, కాలేజ్ వెబ్సైట్లో తీసుకుంటారు వాళ్ళు. బట్ ఆన్ క్యాంపస్ కాదనమాట అది. మీరు కాలేజ్ వెబ్సైట్ చూసిన ప్రతి ఒక్కటి ఆన్ క్యాంపస్ కాదు. అంటే మాక్సిమం 95% ఆన్ క్యాంపస్ ఉంటే ఒక 5% వరకు మీకు ఆఫ్ క్యాంపస్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ప్లేస్మెంట్స్ ఆర్ ఆల్సో డీసెంట్ ఇనఫ్ అండ్ యూ క్యాన్ జాయిన్ దిస్ కాలేజ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు గెట్ ఎ గుడ్ ప్లేస్మెంట్. అండ్ ఎంజాయ్మెంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి మంచి ఫెస్ట్ అయితే అవి పర్లేదు, పని డీసెంట్గా ఉంటాయి. మీకు మరీ అంత ఎవ్రీ డే ఫెస్ట్ ఉండడం అండ్ ఎవ్రీ వీక్ ఫెస్ట్ ఉండడం అట్లా ఏం జరగదు. మీకు ఒక యాన్యువల్ డే అయితే డెఫినెట్గా ఉంటుంది, డీజే నైట్ ఉంటుంది, ప్లస్ ఒక మేజర్ ఏదైతే ఫెస్ట్ ఉంటుందో, మ్యాండేటరీ ఫెస్ట్ ఏవైతే ఉంటాయో మాత్రం డెఫినెట్గా జరుగుతాయి. మరి అంత లో ఎంటర్టైన్మెంట్ లా కూడా ఏమి ఉండదు, పర్లేదు, డీసెంట్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, క్లబ్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. యూ కెన్ పార్టిసిపేట్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్ 75% అటెండెన్స్. బికాస్ మనకి బీటెక్లో 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇది ఉంటేనే మీరు సెమిస్టర్ ఎగ్జామ్ రాయగలుగుతారు, నెక్స్ట్ ఎగ్జామ్ ప్రమోట్ అవుతారు, అంటే నెక్స్ట్ సెమిస్టర్ ప్రమోట్ అవ్వగలుగుతారు. సో దాట్స్ రీజన్ మీరు బంక్ కొట్టండి, క్లబ్స్ అటెండ్ కండి, మీరు ఈవెంట్స్కి వెళ్ళండి, ఎక్కడైనా తిరగండి, కానీ మీరు మాత్రం 75% అటెండెన్స్ డెఫినెట్గా ఉండాల్సిందే. సో దీని గురించి పెద్ద వరియాల్సిన అవసరం అయితే ఏముండదు, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు స్పోర్ట్స్ ఏంటంటే స్పోర్ట్స్ పర్లేదు అనమాట. మీకు ఫస్ట్ ఇయర్ కాబట్టి సో మీకు వీక్లీ 2 periods అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ పీరియడ్స్ ఇచ్చేస్తారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉంటుంది. మీరు వాలీబాల్, క్రికెట్ ఇవన్నీ ఆడుకోవచ్చు అనమాట. గేమ్స్ వెళ్ళేసి క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది కానీ మిమ్మల్ని అయితే ఆడినారు దాంట్లో. ఓన్లీ మంచి ప్రొఫెషనల్ ప్లేయర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, ఎవరైతే నేషనల్ లెవెల్ మంచి ఒక మండల్ లెవెల్ ఆడారో సో వాళ్ళు మాత్రమే ఎలో చేస్తారు అనమాట. అది కూడా ఓన్లీ ఇంజనీరింగ్ ప్రీమియర్ లీగ్, స్పోర్ట్స్ మీట్ అట్లాంటి ఈవెంట్స్ అయినప్పుడు మాత్రమే ఎలో చేస్తారు. జనరల్గా అయితే మిమ్మల్ని ఎలా చేయాలి ప్రాక్టీస్ చేసుకోవడానికి, మీరు బయట ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఫుట్బాల్ ఉంటుంది, ఫుట్బాల్ ఆడుకోవచ్చు, బాస్కెట్బాల్, వాలీబాల్, ఇండోర్ గేమ్స్ లైక్ చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, ఇట్లా చాలా గేమ్స్ ఉంటాయి అనమాట. మీరు గేమ్స్ కూడా మంచిగా ఆడుకోవచ్చు, పర్లేదు. మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి కొంచెం తగ్గిపోతుంది గేమ్స్ అయితే డెఫినెట్గా. నెక్స్ట్ కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా డీసెంట్ అనమాట. సో మీకు మంచి మీకు వాష్రూమ్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇవన్నీ పర్లేదు అనమాట, డీసెంట్గానే ఉంటాయి. మీకు ల్యాబ్స్లో అయితే ఎయిర్ కండిషనర్స్ ఉంటాయి, ఏసీస్ ఉంటాయి. క్లాస్ రూమ్స్ అయితే ఉండవు కానీ మీకు ల్యాబ్స్లో మీరు కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయి అక్కడ మాత్రం డెఫినెట్గా ఏసీస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు క్యాంటీన్ కూడా మనకి మంచి ఫుడ్ ఉంటుంది అనమాట. సో మీరు పే చేసుకొని మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ అయితే. మీకు టిఫిన్స్ అయితే బేసిక్గా మనకి 30 to 50 rupees అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. మీకు లంచ్ ఒకవేళ కావాలనుకుంటే
మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అక్కడ కూడా మీకు వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. సో మీరు ఒక 60, 70, 100, 120 ఆ రేంజ్లో ఉంటాయి అనమాట. మీకు సపరేట్గా చిప్స్, మీకు కూల్ డ్రింక్స్ అన్ని కూడా నార్మల్ దొరుకుతుంటాయి క్యాంటీన్లో అయితే. అండ్ ఇఫ్ యూఆర్ చూసింగ్ టు బీ ఇన్ హాస్టల్, మీకు హాస్టల్ కూడా పర్లేదు, మనకి నీట్గానే ఉంటుంది. హాస్టల్స్ కూడా మీకు రూమ్స్ ఉంటాయి. సో దాని బట్టి మీకు చార్జ్ చేస్తారు. 2021 బ్యాచ్కి అయితే హాస్టల్ ఫీజ్ 1 lakh ఉండే. సో ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి హాస్టల్ ఫీజ్ కొంచెం పెంచారు. సో ఏసీ అయితే 1,50,000 అంట. అండ్ ఒక నాన్ ఏసీ అయితే 1,15,000, 1,30,000 ఉంది. సో ఓవరాల్గా మనకి హాస్టల్ ఫీజ్ అయితే 1 lakh పైనే ఉంటుంది. అండ్ మీరు కావాలంటే ప్రైవేట్ హాస్టల్ చూస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ హాస్టల్ ఏంటంటే 5,000 to 6,000 పర్ మంత్ ఉంటుంది. సో దాన్ని మీరు కౌంట్ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ హాస్టల్ మెస్ కూడా బాగానే ఉంటుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే. అంటే 4th ఇయర్లో ఇప్పుడైతే మనకి కాలేజ్లో అవైలబిలిటీ లేదు. 4th ఇయర్కి వచ్చేటప్పుడు మీరు బయట ఉండాల్సిందే. ఫస్ట్ 3 years మాత్రం కాలేజ్లో ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైబ్రరీ ఉంటుంది అనమాట మనకి. సో మీకు చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి దాంట్లో. మీరు డ్రాయింగ్ కానివ్వండి, మీకు ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కానివ్వండి, సి లాంగ్వేజ్, జావా, డేటా స్ట్రక్చర్స్, మంచి మంచి ఆథర్స్, మంచి మంచి బుక్స్ ఉంటాయి. చెప్పాలంటే ఎవ్వరు చదవరు అసలు బీటెక్లో. మీకు ఫస్ట్ ఇయర్లో ఏదో కొంచెం చదువుతారు, ఒక లైబ్రరీ పీరియడ్ ఉంటుంది కాబట్టి మీరు లైబ్రరీకి వెళ్ళి ఏదో టైం పాస్ చేసి ఏదో ఒక బుక్ తీసుకొని చదువుతారు. సెకండ్, థర్డ్, 4th ఇయర్ నుంచి స్టూడెంట్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు లైబ్రరీ పైన. దాని ఏంటంటే మనకి పీడిఎఫ్స్ ఉంటాయి, యూట్యూబ్ ఉంటుంది కాబట్టి మొత్తం అక్కడ చదువుకుంటారు. ఇన్ కేస్ మీరు హైయర్ స్టడీస్ లైక్ జిఆర్ఈ కానివ్వండి, మీకు మంచి కోడింగ్ అట్లా చేయాలనుకుంటే మీరు బుక్స్ తీసుకోవచ్చు. దాన్ని రెన్యువల్ చేయించుకోవాలి, 15 days ఒకసారి రెన్యువల్ చేయించుకోవాలి. లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే మీకు మంచి బుక్స్ ఉంటాయి, హార్డ్ కాపీస్. మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం మీకు డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, మంచి కంప్యూటర్స్ ఉంటాయి, మీరు దాంట్లో చదువుకోవచ్చు కావాలనుకుంటే. స్ట్రిక్ట్నెస్ వచ్చిన కింద కొంచెం రూల్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. బేసిక్ రూల్స్ లైక్ కాలేజ్కి బిఫోర్ 9 ఉండాలి, అండ్ మీరు కంపల్సరీ ఐడి కార్డ్ వేసుకోవాలి అని చెప్పేసి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి అనమాట. అవి మాత్రం డెఫినెట్గా పాటించాల్సిందే. అండ్ కాలేజ్ ఫీజ్ మీకు తెలిసిందే కదా. సో 1,50,000 అయితే ఉంటుంది. సో మేము ఉన్నప్పుడు 1,15,000 ఉండే. సో మీకు పెంచారు కాబట్టి 1,50,000. సో ఐ హోప్ ఐ హావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్. మీకు గ్రౌండ్ కానివ్వండి, మీకు ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఫెస్ట్ కానివ్వండి, క్లబ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీస్, ఓవరాల్ అయితే అన్ని కవర్ చేసేసిన. సో ఓవరాల్ అయితే పర్లేదు. మీకు ఫ్రెండ్స్ కూడా బాగానే ఉంటారు అనమాట. బికాస్ ఆల్మోస్ట్ బిలో 10K ఉంటారు చాలా మంది. ఆఫ్ కోర్స్ కొంతమంది మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా పర్లేదు అనమాట, బాగానే చదువుతారు. వాళ్ళు కూడా సివిఆర్ అనే కాదు, మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ కేఎంఐడి కానీ, సిబిఐటి, విఎన్ఆర్, ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా మీరు మీ కాలేజ్ గురించి బ్యాడ్గా అనుకుంటారు, అంటే తిట్టుకుంటారు. అసలు ఎందుకు వచ్చిన కాలేజ్కి ఇట్లుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. మనకి అసైన్మెంట్స్, రికార్డ్స్, మీరు మొత్తం ఇంకా స్కూల్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం ట్రీట్ చేసినట్టయితే ఇది ఎందుకు ఇట్లా చెప్తున్నా అని చెప్పేసి మీకు అర్థం కాకపోవచ్చు. ఇదంతా మీకు ఒకసారి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. బికాస్ మీకు సెమిస్టర్ అనేది 6 months ఉంటుంది. మీరు జస్ట్ ఒక 1 month అట్లా చదివేసరికి మీకు ఫస్ట్ మీట్ అంటారు. ఆ ఫస్ట్ మీట్ ముందు మీకు అసైన్మెంట్స్ అంటారు, రికార్డ్స్ అంటారు, నెక్స్ట్ ఎగ్జామ్స్, రిజల్ట్స్, మళ్ళీ ఒకసారి 1 month చదవగానే మీకు మళ్ళీ ఎగ్జామ్స్. సో ఓవరాల్ ఇదే రొటీన్ ఉంటుంది కాబట్టి సో ఎందుకు ఇట్లా వచ్చినామని చెప్పేసి అనుకుంటాం, కానీ బట్ పర్లేదు, డీసెంట్ కాలేజ్ ఉంటుంది. మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా ఇట్లా అనుకుంటారు. సో ఇదన్నమాట ఓవరాల్గా సివిఆర్ కాలేజ్ గురించి అయితే. ఏమైనా టాపిక్స్ మిస్ చేసినట్లయితే ఆర్ఎల్స్ ఏమైనా మర్చిపోతే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్ రిమైండ్ చేయొచ్చు. ఏమైనా మర్చిపోతే నేను కామెంట్ సెక్షన్ మెన్షన్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ దీనిపైన వీడియో కావాలో మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.